హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో 6 లక్షల మంది అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న జంబో డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు వచ్చే సెప్టెంబర్ 5వ తారీఖున అత్యంత కీలకమైన నిర్ణయం ఈ యొక్క మెగా డిఎస్సి సంబంధించి అయితే రాబోతుంది. ముందుగా మనకు టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి ఆ తర్వాత ఈ యొక్క మెగా డిఎస్సి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ అయితే భర్తీ అనేది చేస్తున్నారనే దానిపై ఒక సమాచారం అయితే ఇవ్వనున్నారు. ముఖ్యంగా చూస్తే మనకు అమ్మఒడి పథకం అనేది చాలా హెల్ప్ అనేది అయిందని చెప్పుకోవచ్చు. ఎక్కువగా విద్యార్థుల సంఖ్య డ్రాప్ అవుట్ అనేది బాగా తగ్గింది అనేది చెప్పుకోవాలి. అంతేకాకుండా చాలామంది తల్లిదండ్రులు కూడా బాగా ఆలోచించి ప్రైవేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్స్ అనేవి మనకు ఎంతో విశాలంగాను ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుందని కూడా మనకు తెలపడం జరిగింది. అందువల్ల ఈ సర్కార్ స్కూల్కి కూడా తమ యొక్క పిల్లలను కూడా ఎక్కువగా జాయినింగ్ అనేది చేస్తున్నారు. మీరు 2-3 డేస్ బ్యాక్ నుంచి ఎక్కువగా న్యూస్ ఛానల్స్ కనుక పరిశీలన చేసినట్లయితే ప్రభుత్వ స్కూల్ సంబంధించి ఎక్కువగా సంఖ్య పెరుగుతుందని కూడా విషయాన్ని కూడా మీరు పరిశీలన చేయవచ్చు. మనకు అంతేకాకుండా ఒక 4-5 డేస్ బ్యాక్ మనకు విద్యాశాఖ మంత్రి ఆత్మూలపు సురేష్ గారు కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. విద్యాశాఖ సంబంధించిన అన్ని ఖాళీలనే భర్తీ అనేది చేయడానికి ఆర్థిక శాఖ అయితే క్లియరెన్స్ అయితే ఇచ్చింది. అతి త్వరలో మనకు నోటిఫికేషన్స్ కూడా ఇస్తాము అని చెప్పి కూడా వారైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇదంతా మనకు ఒక సుపరిణామం అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనకు విశాంత పేపర్లో ఒక ఆర్టికల్ అయితే ఇచ్చింది. మనకు జంబో డిఎస్సి అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. కేవలం ఈ యొక్క ఆర్టికల్ని ప్రాతిపదికన చేసుకుని వీడియో అయితే చేయట్లేదు. ఎందుకంటే మనకు చాలామంది అభ్యర్థులు అయితే 2018 డిఎస్సిలో జాబ్ కొట్టలేకపోయామని చెప్పి చాలా డీలా పడిపోయారు. ఇప్పటికీ కూడా చాలామంది అయితే కోలుకోలేకపోయారని చెప్పుకోవచ్చు. ఆ వేకెన్సీస్ అనేవి మనకు కోర్టు కేసుల వల్ల ఎప్పుడు భర్తీ అవుతాయని చెప్పి కూడా ఒక క్లియర్ సమాచారం అయితే లేదని చెప్పుకోవాలి. కోర్టు కనుక స్టే ఇచ్చినట్లయితే ఆ వేకెన్సీస్ అనేవి అలాగే ఉండిపోతాయి. అందువల్ల ఏంటంటే డిసప్పాయింట్ అయితే అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మనకి ఇలాగో జంబో డిఎస్ అనేది ఇక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనకు రాబోతున్నాయి. అందువల్ల ఏంటంటే మీరు మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. మనం చూసినట్లయితే టీడీపీ ప్రభుత్వంలో 5 ఏళ్లలో కేవలం 2 టైమ్స్ మాత్రమే టెట్ అయితే కండక్ట్ చేశారు. 2018లో ఒకసారి, 2019లో మనకు కండక్ట్ అనేది చేయడం జరిగింది. ఉన్న అరకొర పోస్టులతో వాళ్ళు ఈ యొక్క డిఎస్సి అనేది కండక్ట్ చేశారు. కొన్ని జిల్లాలకైతే మనకు వేకెన్సీస్ కూడా లేకుండానే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడంతో పెద్ద ఎత్తున మనకు విమర్శలు అయితే వచ్చాయి. వాటన్నింటినీ పట్టించుకోకుండానే వారు డిఎస్సి అనేది కండక్ట్ చేయడం జరిగింది. అప్పుడు సాక్షి పేపర్లో మనకు కథనం అయితే కూడా రాశారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ యొక్క డిఎస్సికి సంబంధించి కూడా చాలా కీలకమైన ప్రకటనలు అనేది చేయడం జరిగింది. తాను అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మెగా డిఎస్సి అనేది ప్రకటిస్తానని చెప్పి కూడా చెప్పడం అయితే జరిగింది. వీటన్నిటికీ సంబంధించి కూడా మనకు మంచి రోజులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క డిఎస్సి ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. అయితే మనకు ఒక సమస్య అయితే వస్తుంది. కొత్త జిల్లాలకు సంబంధించి స్థానిక సమస్య అన్నమాట. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క పాలన అయితే అందించడానికి జిల్లాలన్నింటిని కూడా విభజించడానికి అయితే సిద్ధమవుతున్నారు. అంటే ఒక జిల్లా 2 జిల్లాలుగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి చాలామంది అభ్యర్థులు స్థానికతకు సంబంధించి సమస్య అయితే ఎదుర్కోబోతున్నారు. వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని మనకు ఒకవేళ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసినప్పటికీ కూడాను ఈ యొక్క సమస్యను అయితే అధిగమిస్తూ ఉద్యోగాల భర్తీ అనేది చేయాలని చెప్పి కూడా చాలామంది అడగడం అయితే జరుగుతుంది. అతి త్వరలో మనకు టెట్ నోటిఫికేషన్ డిఎస్సికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు అప్డేట్ అయితే ఉంది. ఖచ్చితంగా మెగా డిఎస్సికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మీకు అందిస్తూ ఉంటాను. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, 10 మందికి కూడా షేర్ అనేది చేయండి. మీకు అప్పుడు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయడం ద్వారా అందరికీ కూడా ఎంతో మెలిచి ఊరుతుంది. థ్యాంక్ యూ.